తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ తీవ్రంగా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా కన్నపల్లి పంప్ హౌస్కు సంబంధించినటువంటి ఆ మోటార్లను ఆన్ చేయాల్సిందే, నీళ్లను ఎత్తిపోయాల్సిందే అంటూ అటు ఇరిగేషన్ మాజీ ఇంజనీర్లు, దాంతోపాటుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేత అయినటువంటి ఈటల రాజేందర్ పలువురు ప్రభుత్వానికి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగా మేము నడుస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మనతో పాటుగా ఇదే అంశంపైన మాట్లాడడానికి టీశాట్ సీఈఓ, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్ ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు కూడా చూశారనుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి ప్రెస్ మీట్, అలాగే ఇరిగేషన్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి ఆ యొక్క నివేదిక, దాంతోపాటుగా ఈటల రాజేందర్ మాటలు ఎట్లా అనిపిస్తూ ఉంది? మీరు కూడా గతంలో అక్కడికి వెళ్ళడం జరిగింది, దానికి సంబంధించినటువంటి విషయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కన్నెపల్లి పంప్ హౌస్ గురించి మాట్లాడాలంటే, కన్నేపల్లి పంప్ హౌస్కి సంబంధించి అది నీట మునిగినప్పుడు మేమే మొట్టమొదటిసారి ఇది ప్రకృతి వైపరీత్యమా మానవ తప్పిదమా అనే ఒక అంశం పైన టైటిల్తో ఆ రోజు మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాం. ఎవరితో నిర్వహించలేదు, అందులో రాజకీయ నాయకుల కన్నా కూడా రిటైర్డ్ ఇంజనీర్లతోనే నిర్వహించినాం. ఆ రిటైర్డ్ ఇంజనీర్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, రంగారెడ్డి గారు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, చాలామంది ఇంకా రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు. కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అంటే పంప్ హౌస్లు అంటే ఓన్లీ సివిల్ వర్కే కాదు, పంపులకు సంబంధించి ఎట్లా లిఫ్ట్ చేస్తాయి, ఎలక్ట్రిక్ ఇంజనీర్సు, వీళ్ళందరితో కలిపి ఆ రోజు సమావేశం పెట్టినప్పుడు ఇది మానవ తప్పిదమని ఆ రోజు వాళ్ళందరూ కూడా తేల్చారు. పంప్ హౌజులు ముంపుకు సంబంధించి ఒక్కసారి మునగలే, 2 సార్లు మునిగినాయి. సో మానవ తప్పిదం అని ఆ రోజు చెప్పారు. ఈ మానవ తప్పిదము ఎట్లా జరిగింది అంటే డిజైన్ ఎట్లా జరిగింది, ప్లానింగ్ ఎట్లా జరిగింది, అసలు పంప్ హౌజులకు సంబంధించి సేఫ్టీ వాల్కు సంబంధించి సివిల్ వర్క్కు సంబంధించిన సేఫ్టీ వాల్స్ ఇదంతా కూడా కట్టాల్సిన వాళ్ళు, అది కూడా ఎలక్ట్రిక్ ఇంజనీర్లతో ప్లానింగ్ తీసుకున్నారు అనేది. సో ఆ రోజు ఇదే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. సో కాబట్టి నేనేమంటానంటే ఇవాళ మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మేము ముందుకు వెళ్తాము, అందులో ఏమాత్రం ఎత్తిపోసినా అన్ని బ్యారేజీలు పరిస్థితి బాగాలేదు. సో దీన్ని పూర్తి రీస్టోర్ చేయాలంటే ఖచ్చితంగా నీటిని నిలపకుండానే రీస్టోర్ చేయాలి. ఎవరైనా నీళ్లు పెట్టి రీస్టోర్ చేయలేరు కదా. పోనీ రీస్టోర్ మరి కొంత వాయిదా వేసుకుందాము అనుకున్నా కానీ ఆ పరిస్థితి, అందులో నీటి ఎత్తే పరిస్థితి లేదు కదా, పంప్ హౌజులు పరిస్థితి బాగాలేదు. సో ఇవన్నీ స్పష్టంగా చెప్పిన తర్వాత ఒక రాజకీయం చేయాలని చెప్పి ఏదో ఒకటి, ఇప్పుడున్న కరువు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఏదో ఒకటి రాజకీయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో వాస్తవానికి చెప్పాలంటే మీరు మొట్టమొదలే ప్రాజెక్టును ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలేదు. మీరు అణువణువున తప్పులు చేసి, అణువణువున లోపాలు చేసి, మీరు ఇవాళ వచ్చి మళ్ళీ మీరే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చూసినావా, దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. సో ఇవాళ చాలామంది హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే అందరూ ఒకే తీరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కొంత అడ్వైజ్ చేసే విధంగా మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక బాధ్యత ఉన్న పదవిలో ఉన్నారు. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని ఎవరు పెట్టారండి? కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే కదా పెట్టింది. దేశ ప్రధానమంత్రి కదా ఎన్డీఎస్సీని నియమించింది. కొత్త చట్టాన్ని తెచ్చింది కూడా వాళ్ళే కదా. ఆ చట్టాన్ని రూపంలోకి తెచ్చి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ వచ్చి వద్దని చెప్పిన తర్వాత మీరు అట్టేట నింపరని చెప్తే వీళ్ళ మీరు ప్రధానమంత్రిని, అమిత్ షా గారిని వ్యతిరేకిస్తున్నట్టే కదా. వాళ్ళకు సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చి ఇందులో మొత్తం అవినీతి జరిగిందని చెప్తుంటుంటే ఈటల రాజేందర్ గారు జరగలేదనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే కొట్టను పో తిట్టను పో అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఉంటే మీరు చర్యలు తీసుకోండి, వాళ్ళని తీసుకోండి, వీళ్ళని తీసుకోండి, కొంచెం ఇండైరెక్ట్ స్పీచ్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే వాళ్ళ జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నదేమో ఇందులో ఒక ఏటీఎం లాగా మారింది ఇది అని స్పష్టంగా వాళ్ళు చెప్పిర్రు. చెప్పితే ఏమంటున్నారు ఈటల రాజేందర్ గారు? సో ఈ 1,00,000 కోట్లు మొత్తం ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కట్టిరు కదా,
ఇన్ని రిజర్వాయర్లు కట్టిరు కదా, ఇలా కట్టిరు కదా, ఇవన్నీ మీకు కళ్ళకు కనపడతలేవా అనే విధంగా మాట్లాడుతున్నారు. రిజర్వాయర్లు మొత్తం కూడా లోపభూయిష్టంగా కట్టిరని చెప్పి మీ నాయకులే చెప్పారు. ఇది ఏటీఎం లాగా ఉపయోగించుకున్నారని చెప్పారు. దాన్ని కాదని ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. మీరు నడపండి, వీలైతే నడపండి, చేయండి అని చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు స్పష్టంగా ఎన్డీఏసీ మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. స్పష్టంగా ఈటెల రాజేందర్ గారు వెళ్ళి మీరు ఖచ్చితంగా మీరు రీస్టోర్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రిస్క్ తీసుకోవాలని ఒక మాట పోయి మాట్లాడవచ్చు కదా. లేకుంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది, ఈ విధంగా ఉందని చెప్తున్నారు కదా, వీళ్ళందరూ తీసుకుని రమ్మని ముఖ్యమంత్రి గారు వస్తారు కదా మీ వెంబడి, ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి, లేకుంటే ఎన్డీఏసీ చైర్మన్ దగ్గరికి తీసుకెళ్ళి మరి ఇది ఖచ్చితంగా కావాలని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వారితో మాట్లాడుతున్నది. ఇవన్నీ జరుగుతున్నాగా వాళ్ళు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసారు. ఆ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏదేది ఎట్లా చేయాలి, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయాలి. వాళ్ళు సాయిల్ టెస్టే చేయలేదు. డైనమిక్ బోర్ వెల్స్ మొత్తం ఆ బోర్స్ వేయాల్సిన ప్లేస్లో దాదాపుగా 100కు పైగా వేసిన బోర్వెల్స్ వేసి సాయిల్ టెస్ట్ చేయాలి. వీళ్ళు చేసింది 5-6 బోర్లు వేశారు. సో ఇవన్నీ చేయకుండా మొత్తం లోపభూయిష్టంగా చేసి ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్లు మేము పెట్టిన సమావేశంలో మొత్తం మాట్లాడారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడింది కూడా తెలుసు. ఇప్పుడు ఆయన పెద్ద మనిషిగా ఉండి ఇప్పుడు ఆయన మీద నేను మాట్లాడరు, ఏజ్గా ఆయన గౌరవించాలని నేను డిసైడ్ అయినా. సో ఆయన మళ్ళీ వచ్చి మాట్లాడి ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతా. ఆయన చేసిన తప్పులేన్ని, ఆయన చేసిన ఏమేం చేసిన అనేది కూడా మాట్లాడతా. పాలమూరు జిల్లాకు ఎంత అన్యాయం చేసిండు శ్యాంప్రసాద్ రెడ్డి అనేది కూడా చెప్తా. ఆ రోజు మర్చిపోయినాం అనుకున్నా, ఆయన మీద మేము కొట్లాడినాం. ఆయన చేసిన తప్పులకు నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయినా. డెండి ఎత్తిపోతలకు సంబంధించి ఆయన చేసిన తప్పిదాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా. సో ఆ రోజు విద్యాసాగరరావు గారు మాకు సహకరించారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు తప్పు చేస్తున్నాడు అని చెప్పి విద్యాసాగరరావు చెప్తే మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇచ్చిన డిజైన్లన్నీ క్యాన్సిల్ చేసి ఆనాటి ముఖ్యమంత్రి మేము ఆయన దృష్టికి తీసుకెళ్తే మేము అక్కడ ఉన్న 14 గ్రామాలకు సంబంధించిన మునిగిన గ్రామాలని మళ్ళా ముంచుతున్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి. ఇది అన్యాయము, ఆయన చేస్తున్న తప్పు, అసలు అది డిజైనే కాదు అని ఆయన రిటైర్డ్ ఇంజనీర్లు అంటే ఆ రోజు వెనకాల ఉండి ఇది తప్పు చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మేము డైరెక్ట్గా పోయి డేర్గా మాట్లాడి ఖచ్చితంగా ఇది నేను తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్తే విద్యాసాగరరావు గారికి అప్పచెప్పిండు. అలాంటి రంగారెడ్డి గారికి అప్పచెప్పిండు మళ్ళీ ఈ డిజైన్ ఏందని. ఇది తప్పు సార్, ఇది డిజైన్ తప్పు, డెండీ నుంచి కాదు, ఎగ్జిస్టింగ్ డెండీ నుంచి కాదు, అది కరెక్ట్ కాదు, అది వయబిలిటీ కాదు. ఇప్పుడు గతంలో 2007 మంతు ఆ నెలలో నక్కలగడ్డ నుంచి డెండికి నీళ్ళు ఎత్తిపోయాలని చెప్పి అప్పుడో డిజైన్ ఇచ్చిండు. దాన్ని మళ్ళీ అక్కడ పక్కకేసిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పక్కకేసి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన డిజైన్ ఆయనే ఇప్పించిండు. అది కూడా ఇప్పించి అది మళ్ళీ పక్కకేసిండు. దానికి సర్వే జరిగింది, అన్నీ జరిగినాయి, మొత్తం నిధులు అయిపోయింది, అన్ని సర్వేకి అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఎగ్జిస్టింగ్ డెండి అని చెప్పి దాన్ని పెంచాలని చెప్పి ఒక ఆల్రెడీ ఒకసారి మునిగిన గ్రామాలను మళ్ళీ ముంచాలనుకుంటారా ఎవరైనా తెలివి ఉన్న వాళ్ళు? ఎన్నిసార్లు ముంచుతారు అని చెప్పి విద్యాసాగరరావు పాపం ఆయన మాకు మేలు చేసిండు, రంగారెడ్డి గారు, విద్యాసాగరరావు గారు. సో అది డిజైన్ మార్చింది, తప్పు, ఇది వయబిలిటీ కాదా అని చెప్పి అప్పుడు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ డెండికి అప్పర్ డిండిలో చిన్న రిజర్వాయర్, అది కూడా గ్రామాలను ముంచకుండా చిన్న రిజర్వాయర్ చేసి, వాస్తవాన్ని చెప్పాలంటే ఇది అప్పర్ డిండి బ్యారేజ్ అనాలి. బ్యారేజ్లు అంటే అట్లుంటాయి. అప్పర్ డిండి బ్యారేజ్ చిన్న డిజైన్ చేసి దాన్ని ఇప్పుడు డైవర్ట్గా వాటర్ పెట్టి ఇప్పుడు డెండి ఎత్తిపోతల అక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేసిండు, ఆ డెండి ఎత్తిపోతలకు కూడా ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకోవాలో సోర్స్ కూడా సరిగ్గా చెప్పలేదు. ఇవాళ ఆ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అది కూడా పాలమూరు రంగారెడ్డి కనుక ఒక డిజైన్ చేస్తే అందులోకెళ్ళే గుంజుకోవాలన్న మళ్ళీ ప్రయత్నం చేసిండు. అంటే పాలమూరు రంగారెడ్డికి ప్రత్యేకంగా ఒక డిజైన్ చేస్తే రంగారెడ్డి గారు చేస్తే దాంట్లో బట్టి చిచ్చు పెట్టిండు. అరే పాలమూరు జిల్లాను అనువనువున అన్యాయం చేసిర్రు. ఫస్ట్ జూరాల నుంచి డిజైన్ ఉంటే ఆ డిజైన్ మార్పించింది కూడా ఈయననే. జూరాల నుంచి డైరెక్ట్ ఒడిసి పట్టుకునే నిర్ణయం గతంలో జరిగితే దాన్ని మళ్ళీ కిందికి తీసుకొచ్చింది మొత్తం కేసీఆర్ గారిని తప్పుదో పట్టించింది కూడా శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు. అంటే నేను ఒక జిల్లా వాసిగా చెప్తున్నా ఎంత అన్యాయం చేసారు పాలమూరు జిల్లాకు అనేది అందరు కలిసి. నన్ను మొత్తం చెప్పని మొత్తం ఎంత అన్యాయం చేసినది మొత్తం నేను చెప్పదలుచుకున్నా. సో మళ్ళీ ఇవాళ అందులోనే డెండి ఎగ్జిస్టింగ్ డెండి ఉన్న ఇప్పుడు అప్పర్ డెండి ఏదైతే డిజైన్ చేసారో మళ్ళీ దాంట్లో అనేది వచ్చి చొరబడేలా చేసిండు. ఇది కొంత పాలమూరు రంగారెడ్డికి అంత అన్యాయం జరిగినట్టే కదా.
సో ఒక డిజైన్ ఏదో ఒక ప్రణాళిక ప్రకారం చేయకుండా, ఒక విజన్తో పనిచేయకుండా, అరే నక్కలగండి నుంచి అంటావు, మళ్ళీ నక్కలగండి నుంచి మళ్ళీ ఎగ్జిస్టింగ్ డిండి అంటావు, ఎగ్జిస్టింగ్ నుంచి మళ్ళీ అప్పర్ డిండి అని చెప్తావు. అది మేమందరం వ్యతిరేకించుకుని అప్పర్ డిండి అని తీసుకున్నాం. ఇప్పుడు అదైనా సరిగ్గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నావా? పోనీ నల్లగొండకు జిల్లు పోవాలి, అదైనా చక్కగా తీస్తున్నావా? సో ఏది ఎప్పుడు ఏ డిజైన్ ఎప్పుడు మారుస్తాడో ఆయనకే తెలియదు. సో నేను ఏమంటున్నానంటే, ఒకటి దయచేసి మనిషి క్రెడిబిలిటీతో ఉండాలి. ఒకసారి ఒక మాట, ఇంకొకసారి ఇంకొక మాట. ఆనాడు మా రౌండ్ టేబుల్ సమావేశంలో ఇట్లా మాట్లాడి ఇవాళ ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు మాట్లాడతారు, ఒక రాజకీయ పార్టీలుగా ప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా వాళ్ళ రాజకీయ ఎగ్జిస్టింగ్ కోసం వివిధ రాజకీయ పార్టీలు మాట్లాడతారు. బీఆర్ఎస్ మాట్లాడచ్చు, బీజేపీ మాట్లాడచ్చు, కాంగ్రెస్ మాట్లాడచ్చు, ఇట్లా పార్టీలు రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటారు. సో నువ్వు ఎట్లా మాట్లాడతావు? నువ్వు వాస్తవాలు మాట్లాడాలి కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏలో ఉన్న వాళ్ళ ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద ఎక్స్పర్ట్సా? ఎన్డీఎస్ఏలో ఉన్న సిడబ్ల్యూసీలో ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదా? సిడబ్ల్యూసీలో ఉన్న వాళ్ళు కారట, ఎన్డీఎస్లో ఉన్నారు కారట, వాళ్ళు సివిల్ ఇంజనీర్లు కారా? మీ స్థాయి ఏంది? మీరు ఇంకా ఎస్సీ స్థాయి కన్నా చిన్నది. వాళ్ళు ఈఎన్సీలు చేసిరు, సెంట్రల్ ఈఎన్సీలు చేసిరు. వాళ్ళ స్థాయిలు వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎన్నో డ్యాములకు సంబంధించిన డిజైన్లు ఇచ్చారు. వాళ్ళు గారా? వాళ్ళ మాట బేకాతారా? ఇప్పుడు నేను ప్రభుత్వమే అలసత్వం వహిస్తూ ఉంది. రంగారెడ్డి గారైనా వాళ్ళు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కదా. సో నేను ఏమంటే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, నేను సపరేట్గా ఎందుకంటే నాకు అన్ని విషయాలు ఎందుకంటే కులంకుశంగా నేను మొత్తం ఒకరోజు సెక్రటరీలో ఆయనకు ఎదురుబడి కొట్లాడిన ఆయన రోజు ఆ రోజు కొట్లాడినప్పుడు నిజం చెప్తున్నాను ఆ రోజు. ఎందుకంటే రంగారెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, అరే ఈ అబ్బాయి కరెక్ట్ ప్రశ్నించిండు ఇతన్ని అని చెప్పి తర్వాత నన్ను పిలుచుకున్నారు. వాళ్ళు పిలుచుకొని నువ్వు కరెక్ట్ ప్రశ్నించినావు, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఇది నువ్వు తీసుకెళ్ళాలంటే నేను తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మహబూబ్నగర్ జిల్లా నుంచి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వంశీ చంద్రారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, డికే అరుణ గారు, చిన్నారెడ్డి గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు తీసుకుపోయి అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీ దగ్గరికి అసెంబ్లీలో తీసుకుపోయి ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళతో అడిగిపించిన. ఆ రోజు డికే అరుణ గారు వీళ్ళందరూ సహకరించారు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు, సహకరించారు. సో అదంతా సహకరించడం వల్ల, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల అప్పుడు విద్యాసాగర్ రావు గారు పిలుచుకొని ఇది తప్పుడు నిర్ణయం అని చెప్పి రంగారెడ్డి గారు పిలుచుకొని డిజైన్ మారింది. సో నువ్వు ఇన్ని తప్పులు చేసినావు. పాలమూరు రంగారెడ్డి అప్పుడేదో జూరాల పాకాలని ఒకటి పెట్టాడు ఈయననే. జూరాల పాకాలని అంటే డైరెక్ట్ మహబూబ్నగర్ జిల్లాలో ఒక సుక్క రాకుండా చేయాలి, మొత్తం కిందికి తరలించుకొని పోవాలని ఒక ప్రయత్నం చేసినావు. అంటే కృష్ణానది పారేది మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో జూరాల పాకాలని అని అప్పుడు పెట్టిండు. ఇది కరెక్ట్ కాదు, ఇది అన్యాయము అని చెప్పి ఆ రోజు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెసు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడితే అది ఆగిపోయింది. అదో డిజైన్ అని చెప్పి అదో డిజైన్ తెర మీదకి తెచ్చిండు. సో నువ్వు జూరాల నుంచి ఉన్న ప్రాజెక్టు ఏదైతే పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఏదైతే మొదట రూపొందించారో దాన్ని కిందికి తెచ్చినావు. ఎందుకు తెచ్చినావు? ఇవాళ ఇది కిందికి తేవడం వల్ల ఇరు రాష్ట్రాల, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో వైరుధ్యాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అదే జూరాల నుంచి అయితే డైరెక్ట్గా తెలంగాణకు సంబంధించింది కదా, నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండేది కదా. సో కాబట్టి దయచేసి రాజకీయం చేయకండి. ఏదంటే రైతులకు ఉపయోగపడే విధంగా చర్చించాలి. రీస్టోర్ అయ్యే పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని ప్రభుత్వం విపరీతమైన ప్రయత్నం చేస్తుంది. మీరు దేవాదుల దగ్గర నీళ్లు పోతా ఉన్నాయి, దేవాదుల నుంచి నీళ్లు ఎత్తుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతా ఉంది అనేటువంటి మాట వీళ్ళే చెప్తా ఉన్నారు. ప్రాణహిత నుంచి వచ్చేటువంటి నీళ్లను ఇటు మేడిగడ్డ వదిలేసైనా కానీ కన్నెపల్లి నుంచి వెళ్ళి ఎల్లంపల్లికి పంపించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అలాగే దేవాదుల దగ్గర నుంచి లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం కిందికి నీళ్లను వదిలేస్తుంది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు సరిగ్గా కట్టి ఉంటే, మీరు ఇలా బ్యారేజీలు సరిగ్గా కట్టి ఉంటే, కన్నేపల్లి పంప్ హౌజులు సరిగ్గా చేసి ఉంటే, బ్యారేజీలన్నీ కరెక్ట్ ఉంటే ఈ పరిస్థితే లేదు కదా. మీరు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి గోదావరి నదిలో మొత్తం నిధులని పోసి మీరు కరెక్ట్ చేసి ఉంటే ఈ సమస్య లేదు కదా. మీరే తప్పు చేసి మీ వల్లనే ఇది నిర్వాహకమయ్యి చేసి మళ్ళీ బురద తల్లే ప్రయత్నం, రీస్టోర్ అట్టెట్ట చేయరు ఇట్టెట్ట చేయరు అంటే మీరు చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవుతుందా? ఒక పద్ధతి ఉంటుంది.
మీలాగా ఏది పడితే అది చేసేయడానికి ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ ప్రజాపాలనకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఒక పద్ధతి ప్రకారం పోతారు. వాళ్ళే ఇంజనీర్లు అయ్యి వాళ్ళే అదయ్యి వాళ్ళే చేయరు. ఒక ఒక అథారిటీ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీని గౌరవించి వాళ్ళు ఇచ్చిన కాన్స్టిట్యూట్ అయింది ఇప్పుడు కమిటీ. ఆ కమిటీ చెప్పినట్టు ఆ కమిటీ అడ్వైజులో నడుస్తారు. వాళ్ళని కాదని ఎట్లా చేస్తారు? వాళ్ళు ఉన్న ఎక్స్పర్ట్స్ కాదా? మీరే ఎక్స్పర్ట్సా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారే ఎక్స్పర్ట్సా? వాళ్ళు గారా? ఇక్కడ ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు ఎక్స్పర్ట్, అక్కడ ఉన్న వాళ్ళు కాదా? వాళ్ళు దేశాన్ని నడుపుతున్నారు కదా. ఎన్డీఎస్ఏ దేశాన్ని నడపట్లేదా? దేశంలో ఉన్న ప్రాజెక్టులను అది చేయట్లేదా? ఏం ఉట్టిరే రాజకీయం చేసి వచ్చి ఒక పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని ఎవరికైనా సరే కరెక్ట్ కాదు. మీరు ఇచ్చే సహేతుకమైన మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మీరు మీ ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలవచ్చు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కలవచ్చు, చెప్పొచ్చు, సూచనలు ఇవ్వచ్చు, వచ్చి సూచనలు ఇవ్వచ్చు. లేకుంటే ఇంకేందో మీకు అంత అద్భుతంగా తెలిసిన ఏందో మీకు చెప్పండి. మీకు టెక్నికల్గా అంతా ఏం తెలిసిందో చెప్పండి. టెక్నికల్గా చేసి ఏం చేశారు ఇన్ని రోజులు? మీరు ఒక ఫోరంగా పనిచేసి ఏం చేశారు? కేసీఆర్కి ఏం సలహాలు ఇచ్చారు? ఇంత అన్యాయం జరుగుతుంటే కళ్ళారా చూసుకుంటా కూర్చున్నారా మీరు? ఇంత డిజైన్ జరుగుతుంటే భవిష్యత్తు మొత్తం తరాలకు ఇబ్బంది అవుతుంది. ఇంత నిధులు ఖర్చు అయిన తర్వాత అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ కట్టి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అవుతుంటే జరుగుతున్నప్పుడు మీరు చూసి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఆ రోజు ఈ విపత్తు రాకుండా చూడాలి కదా, మేడిగడ్డ ఇవన్నీ విపత్తు రాకుండా చూడాలి కదా. అంటే ఇందులో అందరి భాగస్వామ్యము. తప్పు జరుగుతుంటే చూసుకుంటా కూర్చుంటా కూడా నేరము. మీరు ఆ పని మీరు చేసిండ్రు, మాదేం పోయిందిలే, ఆయన ఇంటలేడు కదా, ఈయన దానికి మేమెందుకు చెప్పాలి అని ఆ రోజు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మిగతా రిటైర్డ్ ఇంజనీర్లో ఉన్న కొంతమంది కావచ్చు అనుకోవచ్చు. కానీ అది ఆ తప్పు జరుగుతుంటే ఇది తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుందని మీరు ఎదిరించి చేయాల్సిన పని ఆ రోజు ఎదురు చేయాలి. చేస్తే ఈ పని కాకపోవు కదా. అది చేయలేదు, ఓకే అని వినకపోతే మీరు చేయాలి, గట్టి పట్టాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడుతారు కదా, ఇదోటి లేనిపోని మాట్లాడుతారు కదా, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సో మీరు ఇన్ని తప్పులు చేసి దయచేసి ఎస్పెషలీ రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి నేను చెప్తున్నది, నాకు ఇప్పటి నుంచి కదా ఆయన పరిచయం. 2008 నుంచి ఆయన నాకు ఢిల్లీలో మొట్టమొదటిసారి పరిచయం. ఆ రోజు కలిసినప్పుడు కూడా ఇరిగేషన్ గురించే మాట్లాడినాం, డెండి గురించి మాట్లాడినాం, ఎస్ఎల్బిసి గురించి మాట్లాడినాం, కల్వకుర్తి గురించి మాట్లాడినాం. ఫస్ట్ పరిచయంలోనే కల్వకుర్తి ఎత్తిపోతలు ఇలా డిజైను, కల్వకుర్తి ఇంత నీళ్లు రావడానికి, కల్వకుర్తిలో రావడానికి రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి గారు ఆయన లేరు. ఆయన ఉంటే ఇలా అందరూ ఒక్కొక్కరి మొత్తం కూడా నిజాలు బయటపడేటివి. ఎవరు ఏం చేసిర్రు, మేడిగడ్డలో ఏం చేసిర్రు, పంపుల్లో ఏం చేసిర్రు, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసిర్రు, కొన్ని కేసీఆర్ గారు కూడా తెలియకుండా ఎవరెవరు ఏం చేసిర్రు మొత్తం కూడా ఆయన ఉంటే అన్నీ బయటపడేటివి. ఇప్పుడు నాలాంటి వాడు చెప్తే ఎవడు నమ్మడు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. సో కాబట్టి నేను చెప్తే నమ్మరు. సో అలాంటి వాళ్ళు చెప్తే నమ్మేవాళ్ళు. పాప ఆయన ఇప్పుడు లేడు, ఎందుకంటే నేను అందరితో షేర్ చేసుకున్నాను. నేనేమో అంత కేసీఆర్ గారు గవర్నమెంట్లో కూడా నేను ఎన్నడూ కూడా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆ రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన రోజు కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయలే. జరుగుతున్న అన్యాయం ఇది ఉంది, అడ్వైజ్గానే రౌండ్ టేబుల్ సమావేశం. కానీ అక్కసగక్కి కొన్ని కేసీఆర్ గారు కూడా ఆ రోజు తెలియకపోవచ్చు, కొంత తప్పుదో బట్టి ఇచ్చిండొచ్చు అనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశాలు పెట్టించినాం. కొన్ని సవరణ కూడా జరిగినాయి. సో అందరికి తెలవాలని ఉండదు కదా. ఆయన నీళ్ళు తేవాలని ఒక ఆలోచన ఉండొచ్చు, ఓసారి తప్పిదం జరగవచ్చు. కానీ ఇంత పెద్ద మానవ తప్పిదం జరిగిందే. ఈ మానవ తప్పిదానికి ఎవరు కారకులు? ఇరిగేషన్ శాఖ, ఆనాటి మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు. కళ్ళు మూసుకొని కూర్చుంటున్న కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్ తెలిసి కూడా కళ్ళు మూసుకొని మనదేం పోయింది అని కూర్చున్న వాళ్ళది కూడా తప్పే. ఎందుకంటే తెలంగాణ సమాజం పట్ల మేము చేసినాం అని అంటున్నారు కదా. అన్నప్పుడు ఆ రోజు ఎందుకు చేయలే? ఇంత విధ్వంసం జరిగింది. నేనేమదంటే మీరు ఖర్చు పెట్టవచ్చు, కానీ విధ్వంసం జరిగింది కదా. విధ్వంసం ఇది ఎంత అది అని ఇప్పుడు మీరు తెచ్చిన కార్పొరేషన్కి సంబంధించిన ఏదైతే నిధులు తెచ్చిర్రో, అప్పులు తెచ్చిర్రో, 90,000 పైన అప్పులు తెచ్చిర్రో, ఈ అప్పులు ఎంత అవుతున్నాయి? ఈ అప్పులు ఈఎంఐలు మొత్తం కలిసి ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చే 30,000 కోట్లు కట్టింది. మరి దానివల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా? నీళ్ళు ఎత్తిపోసినామా? ఎత్తిపోయలేదు. ఎక్కడ ఎత్తిపోయలేదు.
వచ్చిన 3 సంవత్సరాల నుంచి పైనుంచి ఎస్ఆర్ఎస్ పింఛన్ నీళ్ళు వచ్చినాయి, కింద కొట్టుకొని పోయినాయి. ఇలా ఎలినో ఏదో కరువుతో వచ్చింది కాబట్టి ఆ కరువు వచ్చింది, లేకుండా నీళ్ళు వచ్చేటివి. ఆల్రెడీ ఎస్ఆర్ఎస్ నుంచి కూడా నీళ్ళు వచ్చేది. సో ఇలా ప్రాణాయిత నుంచి కొన్ని నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ పరిస్థితి బాగాలేదు, నడిచే పరిస్థితి లేదు. బ్యారేజ్ల పైన పోసినా బ్యారేజ్ లేదని చెప్పి ఇంత స్పష్టంగా ఎన్డీఏసీ ఇచ్చిన అథారిటీ ఇచ్చిన రిపోర్టును మాత్రమే ప్రభుత్వం చెప్పిందబ్బా. ప్రభుత్వం ఇంట్లో సొంతంగా ఏమి కవిత్వమో వ్యాసాలో రాయలేదు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్టును చదువుతున్నారు అంతే. వాళ్ళు రేపు ఇంకోటి ఉంటే మీరు వెళ్ళండి, మీరు ఇమ్మీడియట్ రీస్టోర్కి ఇది ఒక మార్గం ఉంది వెళ్ళండి అంటే రేపే వెళ్తారు. రేపే వాళ్ళనే రమ్మంటారు, వాళ్ళనే పిలుస్తారు, వాళ్ళనే విజిట్ చేయమంటారు, వాళ్ళనే కలవమంటారు. ఆ రిపోర్ట్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ వచ్చి మీరు ఇట్లా చేయొచ్చు అని చెప్పి ఒక మార్గం ఉంది రండి అని చెప్తే అప్పుడు అందరు రండి. బీజేపీ ఎంపీలు రండి, ఈటల రాజేంద్ర గారు రండి, హరీష్ రావు గారు రండి, ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఎన్డీఏసీ చెప్పినట్టు మీలాగా ఏది చెప్తే వాళ్ళేదో మీరు ఉరుకులాడదని ఇక్కడ ప్రభుత్వం ఉరికి ఇంకో తప్పు చేయదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవాదులకు సంబంధించి ఏం చెప్తారు? దేవాదుల దగ్గర కూడా ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది కదా. దేవాదుల గురించి మీరు అడిగారు. దేవాదుల ఏంది? మొత్తం 10 పంపులు. స్టేజ్ 1, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 2లో ఎంత? ఫేజ్ 1లో ఎంత? 2 పంపులు. ఫేజ్ 2లో ఎంత? 2 పంపులు. ఫేజ్ 3లో ఎంత? 6 పంపులు. మొత్తం 10 పంపులు కదా. ఇప్పుడు ఆల్రెడీ పంపులు రన్ అయినాయి. అప్పుడప్పుడు బ్రేకు డౌన్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఫేజ్ 3లో 6 పంపులు ఎట్లా చూసినావా? ఆ 6 పంపుల అవి బ్రేక్ అవుతున్నాయి కూడా వీళ్ళు చేసినవే. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఫేజ్ 1, ఫేజ్ 2కి సంబంధించి కాదు. ఆ పంపుల్లో కూడా కొంత లోపభూయిష్టంగా కొంత నిర్వాహకం ఉన్నది. దాన్ని రీస్టోర్ చేస్తున్నారు, చేసే ప్రయత్నం జరిగింది. ఇలా అందరూ మంత్రుల బృందం వెళ్ళింది. సో ఇట్లాంటి రీస్టోర్ అయ్యే మార్గం ఉన్నాయని చేసేస్తారు. ఎప్పటికిప్పుడు ఒకసారి ఇప్పుడు మోటార్ రన్ అవుతుంటుంది, అప్పటికప్పుడు ఒకసారి మోటార్ ఆగిపోతుంది, బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఇమ్మీడియట్ రీస్టోర్ అయ్యే మార్గం ఉంటే ఇమ్మీడియట్ చేస్తారు కదా. అట్లా బ్రేక్ అయినా చేస్తారు. ఆ బ్రేక్ అవుతున్నాయి కూడా విలువెట్టే, మళ్ళీ అది కూడా చెప్తున్నా. సో ఆ బ్రేక్ అయితే రీస్టోర్ అయ్యే మార్గం ఉన్నప్పుడు ఇమ్మీడియట్ మార్గం చేస్తున్నారు. మార్గం ఉన్నది ఇమ్మీడియట్ రీస్టోర్ అయితే నడుపుతారు, చేస్తారు. ఆల్రెడీ 7-8 పంపులు రన్ అవుతున్నది, 1-2 బ్రేక్ అవుతున్నాయి. ఆ బ్రేక్ అవుతున్నాయి కూడా వీలు పెట్టే, అది కూడా చెప్తున్నా. సో కాబట్టి రీస్టోర్ అయ్యే మార్గం ఉన్నాయని చేస్తున్నారు. దేవాదుల ఆల్రెడీ రన్ అవుతుంది. ఐ థింక్ దాదాపు 2500 క్యూసెక్లేమో ఉన్నది, అది అంచనా ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి చేయకూడదు. మీరు సహేతుకమైన మీరు మాట్లాడండి. మీరు కొన్ని అంతకుముందు ప్రతిపక్ష పార్టీలుగా కొన్ని రైతులకు అక్కడక్కడ ఒడ్లు కొనుగోలు చేయట్లేదు, ఇది చేయట్లేదు, అక్కడక్కడ మీరు పోవడం వల్ల నష్టం జరగలేదు. ప్రభుత్వానికి మంచి జరిగింది. ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్న అధికారులు కానీ వ్యవస్థ కానీ అలర్ట్ అవుతుంది. సిస్టమ్ అట్లుండాలి, ప్రతిపక్ష సిస్టమ్ అట్లుండాలి. లేని దగ్గర మీరు చేసిన తప్పులకు ఇది మేము చేయలేదు, ఇప్పుడు మీ వల్ల జరుగుతుందని చెప్తున్నారు చూసినా, అది ఉల్టా చోర్. ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది. గతంలో తప్పని చెప్పినటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి పాలమూరు కోసం చేసినటువంటి ఆ తప్పిదాలను పూసగుచ్చినట్టు చెప్తూనే ఇక ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను అనుగుణంగా ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరగకుండానే, రైతులకు అన్యాయం జరగకుండానే ప్రభుత్వం ముందుకు పోబోతున్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. మరో పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.